ఈ యొక్క ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే మేము వెహికల్స్ ఇస్తామో వాళ్ళందరూ కూడా మనకి యొక్క అడవికి వాలంటీర్స్ లాగా పనిచేసి కొంత మన యొక్క ఊళ్ళల్లో కానీ అక్కడ ఉన్నటువంటి సమాజంలో కానీ కొంత మోటివేషన్ క్రియేట్ చేయాలి. అంటే ఫారెస్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఇప్పుడు అందరం మనం చూస్తున్నాం. అంటే మీరందరూ కూడా అంటే గతంలో ఉన్న అడవుల పరిస్థితి, ఇప్పుడు ఉన్నటువంటి అడవుల పరిస్థితి, మనకి ఈ యొక్క టెంపరేచర్ కూడా విపరీతంగా పెరిగిపోవడం, ఈ యొక్క వాతావరణంలో వచ్చేటటువంటి సడన్ చేంజెస్ కూడా వీటన్నిటికి కారణం మనకి ఈ యొక్క అడవులు లేకపోవడమే. అడవులే ఉంటే మనకు ఈ యొక్క వాతావరణం యొక్క మార్పులు అనేవి అంత తొందరగా మారవు. ఒకప్పుడు ఉన్నటువంటి కాలానికి ఇప్పుడున్న కాలానికి చాలా చేంజ్ అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క అడవుల యొక్క ఇంపార్టెన్స్, అడవుల్ని కాపాడడం, మనము చేసేది చిన్న సహాయం అయినా అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా అంటే ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒక 10 మందికి ఆ 10 ఇంకొక 10 మందికి అట్లా ఈ యొక్క అడవుల యొక్క ఇంపార్టెన్స్, అడవుల యొక్క సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాము. ఇందులో భాగంగా ఇక్కడికి వచ్చినటువంటి మా సిజిఎం డివి రెడ్డి సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.